ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ కాల్పు శుభములు తెలియజేస్తున్నాను. మన కర్మేల్ రివైవల్ మినిస్ట్రీస్ తరపున దేవుడు అనుగ్రహించుచున్న ఈ అనుదినపు అభిషేక వర్తమాన కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా దేవునికరంగా ఉన్నాయని, ప్రభువులో ఎదిగేటట్లుగా, ప్రభువులో విశ్వాసంలో బలపడేటట్లుగా ప్రభు మనకు సహాయం చేస్తున్నారని మేము నమ్ముతున్నాం. మీ అనుదిన ప్రార్థన దేవుని కృప ఈ పరిచర్య విధంగా కొనసాగడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. హల్లెలూయా. సో ఈ యొక్క దినమందు మన దైనందిన జీవితంలో మనకు వచ్చే ఆలోచనలు, వచ్చే యొక్క తలంపులు ఏంటంటే, సాధ్యమా? మనిషి పాపం లేకుండా జీవించడం సాధ్యమా? వితౌట్ సిన్, ఈజ్ ఇట్ పాసిబుల్ టు లివ్ వితౌట్ సిన్? మనం పాపం లేకుండా బ్రతకటం సాధ్యమవుతుందా అంటారా అని లోకంలో ఉన్న వాళ్ళు కాదు ఈ యొక్క ఆలోచనలకు చోటిచ్చేది. సాతాను నుంచి ఇలాంటి తలంపులు భక్తిలో ఉన్నాము అనుకుంటున్న వారితో, దేవుని పేరు పెట్టుకుని ఉన్నాం, చర్చికి వెళ్తున్నాము, ప్రార్థనలలో అటెండ్ అవుతున్నాము అంటున్న వారిలో ఏర్పడే ఆలోచన అంటే, పాపం లేకుండా జీవించడం సాధ్యమేనా? దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనం ఇందుకు ఏమి సమాధానం ఇస్తుంది అని మనం గమనించినప్పుడు, దేవుని లేఖనంలో ఇలా రాయబడింది బ్రహ్మపత్రికలో, నిశ్చయముగా ఏ భేదం లేదు, మానవుడు జన్మతః పాపము, క్రియలతో పాపంతో నడిపించబడుతుంది. ఏ భేదం లేదు. దేవుడు అనుగ్రహించుచున్న మహిమను అందరూ కోల్పోవడానికి కారణం పాపము అని. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించుచున్న మహిమను కోల్పోతున్నారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మూలపితుడైన ఆదాము నుండి మనం గమనిస్తున్నాం సంతానోత్పత్తి దేవుని యొక్క లేఖనం తేటగా చెప్తుంది. ఆదాము అవ్వల ద్వారానే సంతానము రావటం ప్రారంభించింది. సో అవ్వ ఆదాములు ఏదేనులో ఉన్నప్పుడు సంతానానికి వారి తల్లిదండ్రులు కాలేదు, వారి సంతానాన్ని ఇవ్వలేదు. ఏదేది నుండి వెళ్ళగొట్టబడిన తర్వాత వారి సంతానాన్ని కన్నారు. వారు ఎందుకు వెళ్ళగొట్టబడ్డారు ఏదైనా నుంచి అంటే, పాపమును లేక అతిక్రమమును చేసినందువలన దేవుని ఎదుటి వారు వెళ్ళగొట్టబడ్డారు. సో దే బికేమ్ సిన్. వాళ్ళు పాపంగా మారిపోయారు, వాళ్ళు పాపం అయిపోయారు. సో వాళ్ళ ద్వారా కలిగిన సంతానం అంతా కూడా స్వాభావికంగా పాపం చేస్తూనే వెళ్తుంది. పుట్టిన ప్రతి బిడ్డ కూడా కొద్దిగా వయసు వచ్చే కొలది చిన్నప్పటి నుంచి కూడా. ఎందుకనే దేవుని యొక్క లేఖనం ఆదికాండంలోనే చెప్తున్నటువంటి మాట, 8వ అధ్యాయంలో, నరుల హృదయాలోచన వారి బాల్యము నుండే చెడ్డదని సృష్టికర్త గమనించారు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం మనం గమనించాల్సినటువంటి ఈ దేవుని వాక్యం, జన్మతః అంటే బాల్యము నుండే మానవులు, తల్లిదండ్రులు ఇచ్చిన జననం, ఆ జన్మం వారు పాపంలో పడిన తర్వాత, పాపం మీన్స్ దేవుని యొద్ద నుండి వెళ్ళగొట్టబడిన తర్వాత అన్న విషయాన్ని మనం స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. సో వారు అతిక్రమం చేసి దేవుని యొద్ద నుండి బయటకు వచ్చారు. ఆ తర్వాత దేవుడు వారిని అతిక్రమాన్ని బట్టే పాపం అని అన్నారు. పాపులకి పుట్టిన ప్రతి వాడు కూడా పాపం అయిపోయాడు. సో ఆ విధంగా మానవుని యొక్క జీవితం ఇంపాసిబుల్. పాపం లేకుండా జీవించడం, పాపరహితులుగా జీవించడం సాధ్యం కాదు. మరి ఎలాగా అనంటే, దేవుని యొక్క లేఖనం తేటగా చెప్తుంది, యేసుక్రీస్తు యొక్క త్యాగం మూలముగా, యేసుక్రీస్తు యొక్క బలి అర్పణ మూలముగా ఆయన మనల్ని పాప శాపము నుండి విమోచింపచేశాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు దగ్గర మనం వచ్చి మన పాపములన్నీ ఒప్పుకున్నప్పుడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది అని దేవుని యొక్క లేఖనం దైవజనుడు యోహాను తన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం నుంచి 9వ వచనంలో క్లియర్ గా ఈ మాటలు మెన్షన్ చేశారు. అంటే మనము ఒప్పుకోలు చేసిన తర్వాత, మనం ఏ పాపాన్ని ఏ పొరపాటును దాచుకోకుండా ఒప్పుకోలు చేసిన తర్వాత, మనం పరిశుద్ధులుగా పవిత్రులుగా దేవుని యొక్క లేఖనం మనల్ని జీవింపచేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో మన ఎగ్జాంపుల్ కి చూస్తున్నాం, జక్కయ్య యేసు ప్రభువుని యొద్దకు రాక మునుపు కూడా పాపి అని అందరి చేత పిలువబడ్డాడు. సుంకపు గుర్తుదారుడు
మోసాలు చేశాడు, అతిక్రమాలు చేశాడు, అన్యాయం చేశాడు అని తన నోరు తెరిచి కూడా తను సాక్షి చెప్పాడు. నేను అన్యాయంగా ఎవరి ఎదురైతే తీసుకున్నానో అతనికి 4 అంతలు తిరిగిస్తున్నాను, నా ఆస్తుల సగభాగం పేదలకి చేస్తున్నాను. ఇది యేసయ్య ఎదుట నిలబడి తను తాను ఒప్పుకోలు చేసి తన జీవితాన్ని పరిశుద్ధపరచుకోవడానికి కారణమైంది. సో యేసు ప్రభు ఈ యొక్క జక్కని గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం నిజంగా ఇతడు అబ్రహాము కుమారుడే. అబ్రహాము ఎవరు? దేవునికి స్నేహితుడు. అబ్రహాము దేవుని స్నేహితుడు అని రాయబడి. సో అబ్రహాము కుమారుడు అంటే ఇతను కూడా దేవునికి స్నేహితుడు అయి. దేవుడు ఎవరితో స్నేహం చేస్తాడు? పాపులతో ఆయన స్నేహం చేయడు కదా. ఆయన పాపులను పిలవడానికి వచ్చాడు. పాపాన్ని చేస్తూ పాపంలోనే జీవించడానికి ఉన్నవారిని కాదు, పాపాన్ని విడిచి ఆయన ఎదుకు వస్తే వారిని ఆయన ప్రేమిస్తున్నాడు. వారి పాపం నుండి ఆయన వారిని కడిగి పవిత్రులుగా చేస్తాడు. మనల్ని ఆయన పాపం మనం విడిచిపెట్టి ఆయన ఎదుకు వస్తే అది మనల్ని పవిత్రులుగా చేస్తాడు. మనం పాపంలో నుండి నన్ను ప్రేమించు ప్రభు అని అంటే ఆయన ప్రేమ చూపిస్తాడు. నువ్వు వస్తే ప్రేమిస్తాడు. తండ్రి ఎద్దుకు దూరం అయిపోయినటువంటి కుమారుడు తిరిగి వచ్చిన తర్వాత తండ్రి అతను రాకలోనే, అతడు వస్తున్నప్పుడే దూరంగా ఉండగానే తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఏడ్చి అతను తన ఇంటికి తీసుకొచ్చి అతనుకున్న మైల వస్త్రాలన్నీ తీపిచ్చి అతను స్నానం చేయించి అతనికి వరకు గొప్ప విందును చేసి అతనికి ఉంగరం, చేతికి వేలకి ఉంగరం పెట్టి కాలుకు చెప్పులు వేసి మంచి వస్త్రాలు ధరింపచేసి తన ఇంట్లో అతన్ని ఎంత ఘనంగా చూసుకున్నాడో అలాగే దేవుని ఎందుకు మనం వచ్చిన తర్వాతనే, మన పాపాలు విడిచిపెట్టి ఆయన ఎందుకు వచ్చిన తర్వాతనే ఆయన మనకు ఆ విధమైన స్థితిని కలుగు చేస్తాడు. తండ్రి వాడు ఆడున్నాడో వెతుక్కుంటూ వెళ్ళలేదు, వాడు తండ్రి ఎందుకు వచ్చినప్పుడే తండ్రి కార్యం చేశాడు. మనం మన పాపంలో ఉండే నువ్వు రా ప్రభువా నన్ను ఈ విధంగా చేయాలంటే చేయడు. మన పాపాలను విడిచి ఆయన ఎందుకు వచ్చినప్పుడు ఆయన మనల్ని ఈ విధమైన స్థితిలోకి తీసుకొస్తాడు. సో మనం గుర్తించాల్సిన మాట ఏంటంటే, మనిషి పాపం లేకుండా జీవించడం సాధ్యమేనా అన్న ప్రశ్నకు దేవుని వాక్యం చెప్తుంది. మొదటిగా సాధ్యమే. ఆయన యొక్క సన్నిధికి వచ్చి మన అంతరంగాన్ని ఓపెన్ చేసి మన యథార్థంగా ఒప్పంగా ఆయనకి చెప్పి మనం మన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. మొదటిగా. రెండవదిగా దేవుని యొక్క లేఖనం చెప్తుంది, దావీదుడు పౌలు గారి ద్వారా కొరింథీ పత్రికలో ఈ మాట రాయబడింది. మునుపు మీరు ఇటువంటి వారై ఉంటుంది కానీ ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆత్మ చేత మీరు కడగబడ్డారు, పవిత్రపరచబడ్డారు, మీరు పరిశుద్ధులయ్యారు అని దావీదుడు పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో పౌలు గారి మాట అంటున్నాడు, మునుపు మీరు ఇటువంటి వారై ఉంటారు కానీ ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తునందున ఆయన ఆత్మ యందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడి. మునుపు ఎలాంటి వాళ్ళు? ఈ పై లిస్ట్ 10వ వచనంలో 9వ వచనంలో ఇవన్నీ కూడా రాయబడింది. 9, 10 వచనాలు ఆ మూలాన్ని 11వ వచనంలో సారాంశంగా చెబుతున్నాడు. మునుపు మీరు ఇటువంటి వారు త్రాగుబోతులుగా ఉన్నారు, వ్యభిచారులుగా ఉన్నారు, ఇలాంటి పాపంతో అపవిత్రతతో ఉన్నారు. మునుపు ఇటువంటి వారు ఇప్పుడు ఆయన ఆత్మ ద్వారా కడగబడుతున్నారు. ఆత్మలో కల్మషం లేని జీవితం, శారీరకంగా కాదు, శారీరకంగా మాత్రమే కాదు, ఆత్మలో కూడా, దేవుని యొక్క ఆత్మలో కూడా మన మనస్సాక్షికి నిర్దోషమైన ప్రత్యుత్తరం ఇస్తుంది దేవుని ఆత్మ మూలంగా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో నీ మనస్సాక్షి నువ్వు ధైర్యంగా చెప్పగలవు ఏంటంటే, ఒకప్పుడు నేను పాపిని, ఇప్పుడు నేను పరిశుద్ధంగా జీవిస్తున్నాను. ఒకప్పుడు నేను త్రాగుబోతున్నాను, ఒకప్పుడు నేను వ్యభిచారి, ఒకప్పుడు నా తలుపులు, ఒకప్పుడు నా ఆలోచనలు, ఒకప్పుడు నా నోట బూతులు, అబద్ధాలు, మోసము, ఒకప్పుడు నేను ఇలాంటి వాడిని. కానీ ఎప్పుడైతే నిర్దోషిగా, నిర్మలుడుగా, పవిత్రంగా జీవిస్తున్నాను, ఏ అపవిత్రత నా చేతులకి, నా మనసుకు అంటటం లేదు. నా చూపుల ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా, నడక ద్వారా నేను పరిశుద్ధతను కాపాడుకుంటున్నాను. ఆయన ఆత్మ నా మనస్సాక్షిని పరిశుద్ధపరిచి. దేవునికి మహిమ కలుగును గాక. మూడవదిగా మనం గమనించినప్పుడు యేసయ్య యోహాను సువార్త 15వ అధ్యాయంలో 3వ వచనంలో అంటున్నాడు, ఇప్పుడు నేను మీతో చెప్పిన మాటను బట్టి, కొన్ని ఇతర భాషల్లో నేను మీతో చెప్పిన ఉపదేశమును బట్టి అని రాయబడి. మాటలు అంటే ఉపదేశము. డాక్ట్రిన్ వేరు, గాడ్స్ వర్డ్ వేరు. గాడ్స్ డాక్ట్రిన్ వేరు, గాడ్స్ వర్డ్ వేరు. సో వాక్యము వేరు, ఉపదేశం వేరు. ఉపదేశం అనేది ప్రభు ఎదుట సంపూర్ణంగా మనం నిలబెట్టేటట్లుగా సిద్ధపరిచేటువంటి వాక్యం. అందుకనే పౌలు గారు అంటారు, మేము వాక్యాన్ని కాకుండా ఉపదేశిస్తున్నాం, మేము బోధిస్తున్నాం, బుద్ధి చెప్తున్నాం, ఖండిస్తున్నాం, హెచ్చరిస్తున్నాం, గద్దిస్తున్నాం,
క్రీస్తును ప్రకటిస్తున్నాం. ఆయన ఎదుట ప్రతి మనుషుణ్ణి సంపూర్ణునిగా చేసి నిలబెట్టాలని దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించు. నీలో ఉన్న ప్రతి బలహీనత, నీలో ఉన్నటువంటి ఇంకా ఏదైనా మరుగై ఉన్నటువంటి బలహీనత కావచ్చు, ఇంకా ఏదైనటువంటి నిన్ను ఇంకా వెంబడిస్తున్నటువంటి, నీ నీడలాగా వెంబడిస్తూ వస్తున్నటువంటి ఆ యొక్క బలహీనతలు, మాటలు, క్రియల్లో, ఆ ఆలోచనలో ఏదైనా కావచ్చు, అపవిత్రత ఏదైనా ఉంటే వాటన్నిటిని కూడా దేవుని ఉపదేశము నీలో నుంచి పరిపూర్ణంగా విడుదలయ్యేటట్టుగా చేస్తాం. చిన్న మాటలు జ్ఞాపకం చేసుకోండి. మన జీవితాంతం మనం ఎంతగా యేసయ్య రక్తం ద్వారా, ఆయన ఆత్మ ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడినంత మాత్రాన మనం ఒక్కసారి సంపూర్ణులు కాదు. దేవుని వాక్యం చెప్తుంది, పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి, సంపూర్ణతలోకి రావాలి. సో పరిశుద్ధులైనటువంటి మనము, పరిశుద్ధపరచబడిన మనం సంపూర్ణతకు వచ్చేయడానికి మనకు ఉపదేశం అవసరం. ఉపదేశం మనకు హెచ్చరిస్తుంది, గద్దిస్తుంది, ఖండిస్తుంది, బుద్ధి చెప్తుంది. చాలా మందికి ఉపదేశం ద్వారా తమ జీవితాలు, తమ బ్రతుకులు మార్చుకోవాలని లేదు, కానీ మార్చుకోవడానికి ఇష్టపడలేదు. కానీ ఉపదేశాన్ని విని బ్రతుకును మార్చుకునే దానికంటే బదులుగా ఉపదేశం మనల్ని మార్చడానికి మనకు ప్రయత్నం చేస్తుంటే కొంతమంది ఉపదేశాన్ని అంగీకరించడం లేదు, కానీ ఉపదేశాన్ని మార్చుకుంటున్నారు. సంఘాలే మారిపోతున్నారు. మార్పు చెందమని జీవితాలు, బ్రతుకులు మారమంటే సంఘాలు మార్చుకుంటున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డల, ఒకసారి మనల్ని మనం ఆలోచించి చూడండి. బ్రతుకు మారకుండా నువ్వు సంఘాలు ప్రపంచమంతా తిరిగిన పరలోకం అయితే వెళ్ళవన్న విషయాన్ని నువ్వు గుర్తుపట్టాలి. పరలోకం వెళ్ళవు. సంపూర్ణులు కాకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశించలేవు. కాబట్టి ఉపదేశంలో మనం ఉన్నప్పుడు మనం పరిశుద్ధమైన జీవితం, హోలీ లైఫ్ వీ కెన్ లివ్, ఈజ్ ఇట్ పాసిబుల్ అన్నటువంటి ఆ యొక్క థాట్ లో నుంచి, ఎస్ ఇట్స్ పాసిబుల్ ఏ హోలీ లైఫ్ టు లివ్ ఇన్ క్రైస్ట్ జీసస్. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు యేసునందు పరిశుద్ధమైన, భక్తి కలిగిన, నీతి కలిగిన జీవితాన్ని జీవించడం సాధ్యమే అని నువ్వు చెప్పగలవు ఈ 3 ఆధారాలు. 1, రక్తంతో కడగబడాలి. 2, ఆయన ఆత్మ చేత నిర్మలుడుగా మార్చబడాలి. 3, ఉపదేశము చేత మనము మన తలంపులన్నీ పవిత్రపరచుకుంటూ దినదినం ఆయనకు అప్పగించుకున్నట్లయితే నిజముగా ఆయన ఎదుట మనం ధైర్యంగా నిలబడగలం. యేసయ్యా, నీ ఎదుట నేను నిలబడే కృపను, ధైర్యాన్ని నాకు ఇచ్చావు తండ్రి, నీకు వందనాలని చెప్పి మనం ఆయన జ్ఞానపరచుకోవాలి. ప్రభు మనకి సహాయం చేయండి గాక. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధమైన తండ్రి, మీ పాదాల స్తోత్రాలు. ఉదయకాలం ముందు నా తండ్రి, మీ యొక్క లేఖనాల ద్వారా నాతో మాట్లాడి మాటలు బట్టి స్తోత్రం. అనేక హృదయాల్లో మెదులుచున్నటువంటి ఈ యొక్క ఆయన ప్రశ్న, పవిత్రమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం జీవించడం సాధ్యమా, పాపం లేకుండా జీవించడం సాధ్యమా అని అనుకుంటూ ఎంతో మంది ఇంకా పాపాల్లోనే పడిపోతూ, ఇంకా అపవిత్రతలోనే బ్రతుకంతా ఇంతే జీవితం అన్నట్లుగా జీవిస్తున్నారయ్యా ప్రభువా. మరి ఈ సమయంలో ఇటువంటి నాయన మనస్తత్వంతో ఉన్న వారందరికీ ఈ రోజున మీరు ఇచ్చిన చక్కటి మాటను బట్టి నిజమే, పరిశుద్ధంగా జీవించడం సాధ్యమే అని మీ యొక్క రక్తం ద్వారా, మీ ఆత్మ ద్వారా, మీ ఉపదేశం ద్వారా మేము ఈ విధమైన పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ పాపరహితులుగా ఉండగలమని మీ లేఖనాల ద్వారా తేటపరిచారు. మాటలు విన్న నా ప్రియ సహోదరి సహోదరుడు, మేమందరము మీ ద్వారా, మీ యొక్క నైనా ఉపదేశం ద్వారా, మీ ఆత్మ ద్వారా, మీ రక్తం ద్వారా మేము పరిశుద్ధపరచబడి పరిశుద్ధతను కాపాడు. పరిశుద్ధుడైన మీ ఎదుట ఇక సమీపింపరాని తేజస్సులో ఉన్న మీ ఎదుట మేము నిలబడే ధైర్యం, విశ్వాసం అందరికీ మీరు కలుగు చేస్తూ మీరు అక్కడికి రాజ్యాన్ని మమ్మల్ని సిద్ధపరచు. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకు ప్రభు రాత్రి పర్యంతం కృపతోడే నడిపించుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేట అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. పాపము లేకుండా జీవించడం సాధ్యమే అనేది మనం అందరము దేవుని ద్వారా, దేవునిలో, దేవుని ఆత్మ ద్వారా మనం రుజువుపరుస్తూ ప్రభు ఎదుట మనం నిలబడేంత వరకు ఆ పరిశుద్ధతను కాపాడుకున్నాం. ప్రభు మనకు తన కృపను సరైన కనపరుస్తూ మనం నడిపించుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీకు షేర్ చేస్తున్నారు అన్న విషయాన్ని అలా చెప్పనవసరం లేదని అనుకుంటున్నాను. తప్పకుండా మీరు ఆ పని చేయండి. తప్పకుండా దేవుని కృప యొక్క బలపడుతుంది. హల్లెలూయా.